ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రెష్గా చీజ్ అయితే చేసుకోవచ్చు. బయట మనం 100 అబోనే ఉంటుందన్నమాట. ఒక 20 గ్రామ్స్, 25 గ్రామ్స్, 50 గ్రామ్స్ అలా 40 రూపీస్, 30 రూపీస్ తోటి మనం 50 గ్రామ్స్ చీజ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. తర్వాత దానికి మనం ఒక అంటే కొంచెం హీట్ అవ్వాలి. టెంపరేచర్ ఎలా ఉండాలంటే మనం ఫింగర్ పెట్టగానే కొంచెం హీట్ అయిందన్నప్పుడే ఇలా లెమన్ పిండుకొని చీజ్ లాగా అవుతుంది. ఆగి ఆగి లెమన్ రసం అనేది, నిమ్మకాయ రసం అనేది పిండుతూ ఉండాలి. లేకుంటే పన్నీర్ అయిపోతుంటుంది. ఆ పాలన్నీ చీజ్ లాగా అవ్వాలి అంటే ఆగాగి ఆగాగి లెమన్ రసం అనేది అయితే పిండుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం పిండి రసం అనేది పిండాను. పిండితే ఫామ్ అయిందనమాట. మనకు అర్థమవుతుంది వెంటనే చీజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట పాలల్లో నుంచి. ఇప్పుడైతే పాలన్నీ వాటర్ అన్నీ సపరేట్ అయిపోయాయి. పాలన్నీ చీజ్ లాగా అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఒక గరిటె కానీ, లేదంటే ఒక క్లాత్ కానీ, లేదంటే ఒక మనం టీ కాచుకుంటాం కదా, అలా అయినా తీసుకొని వాటర్ అంతా పోయేలాగా పిండుకోవాలి. తర్వాత ఒక బాక్స్లో అయినా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు బ్రెడ్ మీద చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి భయం ఉండదు. అలానే బయట నుంచి తెచ్చుకోవాలన్నా కానీ తొందరగా తెచ్చుకోలేము కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. నేనైతే చాలా సింపుల్గా ట్రై చేశాను. పెప్పర్ పౌడరు అలానే సాల్ట్ వేసేసి చేశాను. టేస్ట్ అలా అయినా బాగుంటుంది, లేదంటే టమాటా సాస్ వేసుకొని అలానే, లేదంటే మైనీస్ వేసుకొని అలా ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పెనం కొంచెం హీట్లో పెట్టుకొని ఇప్పుడైతే బ్రెడ్ని పెనం మీద పెట్టి మూత పెట్టుకోవాలి. అంతే, వెంటనే అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది.